ఇటు పక్కనేమో నార్త్ అమెరికా, ఇటు పక్కనేమో యూరప్. మనమున్నాం ఈరోజు అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో. ఇది ఒక సీక్రెట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. దీని పేరే అజోరస్. ఈ ఐలాండ్స్ అనేవి వాల్కానిక్ ఐలాండ్స్. ఈ వీడియోలో ఈ ప్లేస్కి ఎలా వచ్చామో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం కార్ రెంటల్ తీసుకోవాలి. టైం ఇప్పుడు మార్నింగ్ 8 AM అవుతుంది. మన ఫ్లైట్ న్యూయార్క్ నుండి అజోరస్కి పొంటా డెల్గాడోలో 6:30 AMకి ల్యాండ్ అయింది అనమాట. సో మన హోటల్ చెక్ ఇన్ అనేది 2 PMకి ఉంది. సో వీ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ 6 hours టు స్పెండ్ ఆన్ దిస్ ఐలాండ్. సో మనం ఇప్పుడు ఈ ఐలాండ్ సావ్ మిగెల్ ఐలాండ్ క్యాపిటల్ సిటీకి వచ్చాము, పొంటా డెల్గాడోలో. సో అది ఎక్స్ప్లోర్ చేద్దాము. దీస్ ఆర్ ద స్ట్రీట్స్ ఆఫ్ పొంటా డెల్గాడో. సో ఇలా వైట్ మార్బుల్ లా ఉంది అండ్ బ్లాక్ అంతే ఇలా కాబుల్ స్టోన్స్ అనమాట. సో మార్నింగ్ 8 అవుతుంది కదా, అసలు స్టోర్స్ ఓపెన్ కాలేవు. ఈరోజు సండే. ఇంకా మొత్తం సిటీలో ఇది ఒక్క ప్లేస్ ఓపెన్ ఉంది, చిన్న క్యాఫే. నేను ఒక క్యాపుచినో తీసుకుండే అండ్ ఇది సెంటర్ అనమాట. చాలా బాగుంది. ఇది మర్రి చెట్టులా ఉంది అండ్ అక్కడ ఒక ఫోర్ట్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనము ఈ ఐలాండ్లో ఉన్న నేచర్ చూడడానికి వెళ్దాం. ఇంకా మనకి ఇంకొక 5 hours ఉంది హోటల్ లోపలికి వెళ్ళేలోపు. సో నెక్స్ట్ మనము ఒక వ్యూ పాయింట్ చూద్దాం. కార్ దగ్గరికి వెళ్తున్నాము అండ్ దిస్ ఈజ్ అ వ్యూ పాయింట్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, అండ్ అక్కడంతా చిన్న చిన్న విలేజెస్ అండ్ ఇక్కడంతా కోస్టల్ క్లిఫ్స్ అండ్ ఇదంతా అట్లాంటిక్. ఇలా అటు సైడ్ వెళ్తే ఇంకొక 5-6 ఐలాండ్స్ వస్తాయి అనమాట. అజోరస్లో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, వాటిని మిరాడోరో అంటారు. సో మిరాడోర్ అంటే వ్యూ పాయింట్ అని అర్థము. అలాంటి ఐలాండ్ మొత్తం ఉంటాయి అనమాట. సో మీరు ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంటుంటే 60 kilometers ఈ ఐలాండ్ మొత్తము. విల్ సీ లాట్ ఆఫ్ దిస్ వ్యూ పాయింట్స్. ఇది ఒక వ్యూ పాయింట్. రైట్ నౌ మనం ఒక అబాండన్ హోటల్కి వచ్చాము అండ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. అండ్ ఈ అబాండన్ హోటల్ ఏంటి అంటే ఇది ఒక 5 star హోటల్ అనమాట. ఇప్పుడు మొత్తము విరిగిపోతా ఉంది. సో అది వెళ్ళి చెక్ చేద్దాం. దాని పక్కన ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది, అది వెళ్ళి చెక్ చేద్దాం. అండ్ ఇదే ఆ 5 star హోటల్. చూసారా మొత్తము ఎలా ఉందో ఇప్పుడు. సో దీని లోపలికి వెళ్దాం. ఇదంతా ఐలాండ్లో మనము ఇక్కడ ఉన్నాము. సో అలాంటివి చాలా వాల్కనోస్ ఉంటాయి. లాగో అజుల్ అంటే బ్లూ లేక్, ఇది లాగో వర్దే అంటే ఇది గ్రీన్ లేక్. సో ఇదంతా ఒక క్రేటర్, మళ్ళీ దాని లోపల ఒక క్రేటర్ 3. ఇదంతా ఒక పెద్ద వాల్కనో. సో ఇక్కడ ఇదంతా దాని లోపల మళ్ళీ ఎక్స్ప్లోజన్స్. సో అక్కడ క్రేటర్ ఉంది అండ్ ఇది ఆ లేక్ అనమాట మనం చూసేది. అండ్ పొంటా డెల్గాడో అనేది ఇక్కడ ఉంది. అండ్ మనం ఇప్పుడు హోటల్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ ఐలాండ్ అంతా ఇలాంటి చెట్లు ఉంటాయి, పెద్ద పెద్దవి పైన్ ట్రీస్లా ఉన్నాయి అండ్ వీటిపైన మాస్ ఉంది. ఈ హోటల్కి ఎంట్రన్స్ అక్కడెక్కడ ఉంటుంది, అది చెక్ చేస్తున్నాం. అండ్ దాని ఎంట్రన్స్ ఇది. ఐ స్కేర్డ్. సో ఈ హోటల్ అనేది 1989లో కట్టారు. ఇది ఒక 5 star హోటల్. దీని పేరు హోటల్ మాంటే ప్యాలెస్. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. There's no sign here. There's no gates. ఇదే. సో ఇదంతా ఒక 5 star హోటల్ అనమాట. సో ఇది కట్టినప్పుడు దీంట్లో 88 rooms, 2 restaurants ఉండే అనమాట. అండ్ దీన్ని అబాండన్ చేశారనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో ఈ హోటల్ ఇప్పుడు, దీని పరిస్థితి ఏంది. I think I saw people on the roof. Let's go see the view from there. మనం ఎంటర్ అవుతున్నాం. You all loves to explore these places. It's my favorite types of videos to watch. Exploring abandoned place. Yeah, be careful. ఇది హోటల్. అంతా వానకి అండ్ ఇది ఒక పెద్ద గ్రాండ్ లాబీ ఏరియాలా ఉంది అప్పట్లో, కానీ ఇప్పుడు అంతా గురిపోయి పెయింట్ వేసే అంతుంది. ఇది లాబీ ఏరియా అండ్ వెనకాల ఎలివేటర్ అప్పట్లో ఉందన్నమాట.
ఈ బిల్డింగ్ అంతా గ్రఫిటీ చేసి ఉన్నారు. ఇది ఇంత గ్రాండ్ హోటల్ కాబట్టి ఈ హోటల్ నుండి లేక్ వ్యూస్ చాలా బాగా కనిపిస్తాయి. పైకి చూద్దాం. రెడీ టు గో అప్ స్టేర్స్. సో ఇది వన్ ఆఫ్ ద రూమ్ ఉండొచ్చు అప్పట్లో. లుక్ అట్ హౌ గ్రాండ్ ఇట్ ఈస్. అండ్ ప్రతి రూమ్కి ఇలా ఈ లేక్ వ్యూ అనమాట. అటు యాక్చువల్ ఇంకా పైకి చూద్దాము. ఐ థింక్ ఇఫ్ యూ గో అప్ దే మైట్ బి మచ్ బెటర్ వ్యూస్. ఐ మీన్ లుక్ అట్ దిస్. అక్కడ వ్యూ చూడండి. యూ కెన్ సీ ద క్రేటర్ అండ్ లగూన్. Okay, I might need a flashlight to go up the stairs. యా, ఇది ప్యానలింగ్ ఇదంతా పైన ఇంకా అవన్నీ అలానే ఉన్నాయి, కొన్ని పడిపోతున్నాయి ఇంకా. సో దేర్ ఇస్ అ రూమర్ ఏంటి అంటే ఈ అబాండన్ హోటల్ని ఎవరో చైనీస్ ఇన్వెస్టర్స్ బిలియనర్స్ దీన్ని కొన్నారు. Like the wall fibers yeah. that are falling off. ఇదంతా వాల్ ఫైబర్ కార్పెట్ అదంతా. సో ఎవరో చైనీస్ బిలియనర్ దీన్ని కొన్నారు అండ్ కొన్ని ఇయర్స్లో దీన్ని ఇంకా రెనోవేషన్ చేస్తారని రూమర్స్ ఉన్నాయి. సో మనకు తెలీదు. నెక్స్ట్ టైం ఈ ప్లేస్కి వస్తే దేర్ మైట్ బి కంప్లీట్లీ న్యూ హోటల్ ఇక్కడ. సీలింగ్ అంతా పడిపోతుంది. Alright guys, now we're doing a new genre of videos where we explore abandoned places. Let us know below which abandoned places you want us to explore. ఇక్కడ ఏం రాసింది? Azores horror story. Let's continue. ఆల్రైట్, ఇప్పుడు మనం పైకి వచ్చాము అండ్ ఇక్కడ నుండి వ్యూ చూడండి. సో దిస్ ఇస్ ప్రాబ్లీ లైక్ అ బాల్కనీ బ్యాక్ ఇన్ ద డే. అండ్ ఇది ఒక రూమ్ అండ్ ఇక్కడ నుండి వ్యూ చూసారా ఈ క్రేటర్ అంతా. ఇట్స్ క్రేజీ. నో వండర్ దిస్ ఇస్ ద 5-star హోటల్. ఎంత క్రేజీ ఉంది వ్యూస్ ఇక్కడ నుంచి. ఇక్కడ ఉన్న ప్రతి రూమ్కి ఆ వ్యూ కనిపిస్తుంది. ఈ రూమ్లో ఇంకా కార్పెట్ చూసారా అలానే ఉంది. ఈ కార్పెట్ అంతా. ఐ వండర్ వాట్ ఇస్ ద రీజన్ దట్ దే లెఫ్ట్ దిస్ హోటల్. యూ థింక్ సో? చూడండి, వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద టాప్ అండ్ ఇంకో పైకి వెళ్ళొచ్చు అనుకుంటా. చూద్దాం. అనదర్ సెట్ ఆఫ్ స్టేర్స్ మనని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి. బట్ దే క్లోజ్ దిస్, హా? Oh, we can still get out? Okay. You got this. We made it. And ఇక్కడ నుంచి చూడండి, right there is the Atlantic Ocean. And ఇక్కడ crater and అక్కడ lake. And this is like the craziest hotel that they abandoned. And location ఎంత బాగుంది. అటు ఓషన్ కనిపిస్తుంది, ఓషన్ వ్యూస్ ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ ఏమో రూమ్స్కి లేక్ వ్యూస్, క్రేటర్ వ్యూస్. I mean, this is basically on the edge of the island. యా, అక్కడ ఒక చిన్న హైక్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే 2 lakes కనిపిస్తాయి. సో నెక్స్ట్ పాయింట్ అది. మనము ఇప్పుడు ఆ హోటల్ నుండి డ్రైవ్ చేసుకుంటా వీఆర్ హియర్. సో దిస్ ఇస్ అనదర్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని లేక్స్ చూడొచ్చు. ఇవి పెద్ద లేక్స్. సో ద హైక్ ఇస్ ఫ్రమ్ హియర్. లెట్స్ గో. యు లుక్ రెడీ. My coat because it's a little windy. ఈ సావ్ మిగెల్ ఐలాండ్ని చూస్తుంటే స్విట్జర్లాండ్ని చూసినట్టు అనిపిస్తుంది. లూసన్ కూడా ఇలానే ఉంటుంది కొంచెం. కొన్ని పార్ట్స్ ఎలా అంటే ఆవులు ఉన్నాయి ఇక్కడ, కొండలు అండ్ ఈ బ్లూ కలర్ లేక్స్ ఇవంతా కొంచెం లూసన్ లానే ఉందన్నమాట, స్విట్జర్లాండ్ లాగా. సో చాలా యూనిక్ ఉంది ఈ ప్లేస్. ఇప్పుడు మనం వెళ్తున్నాము ఒక వ్యూ పాయింట్కి. ఇదంతా చూస్తుంటే స్విట్జర్లాండ్లో లూసన్ని చూసినట్టు అనిపిస్తుంది. అక్కడ వెనకాల అంత మబ్బుల్లా అండ్ ఈ బ్లూ కలర్ లేక్స్ అండ్ ఇక్కడ అన్న ఆవులు ఉన్నాయి. ఈ ప్లేస్ ఎంత యూనిక్ అంటే ఇది ఒక పెద్ద క్రేటర్, దాని లోపల 4 లేక్స్ ఉన్నాయి అండ్ దాని లోపల ఇంకా 3 క్రేటర్స్ ఉన్నాయి. క్రేటర్ లోపల క్రేటర్, క్రేటర్ లోపల క్రేటర్ అలా ఉంది. సో ఇదంతా ఒక పెద్ద క్రేటర్, దాని లోపల ఇది ఒక చిన్న క్రేటర్. ఇదంతా వాల్కానిక్ ఎరప్షన్స్ అనమాట. అదొకటి ఇదొకటి. Just finished 10 kilometers. We did. అండ్ ఇక్కడ ఈ పూలు చాలా నేటివ్ అనమాట. ఇదంతా ఐలాండ్ అంతా కనిపిస్తాయి ఈ పూలు. ఇవి కొన్ని వైట్ కలర్ ఉంటాయి, కొన్ని బ్లూ కలర్లు ఉంటాయి. ఇవి బ్లూ కలర్వి. అండ్ ఈ వ్యూ పాయింట్ నుండి హోటల్ అనేది అక్కడ ఉంది. అది హోటల్, అక్కడ నుండి మనం చూసాము. సో ఈ వ్యూ పాయింట్కి వచ్చాము.
ఇప్పుడు మనము డ్రైవ్ చేసుకుంటే ఇంకా హోటల్కి వెళ్తున్నాం. మన హోటల్ అనేది ఇక్కడ ఏరియాలో ఉంది. సో ఇలా వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుండి వ్యూ చూడండి. సో మొత్తం ఐలాండ్ అంతా కనిపిస్తుంది. ఐలాండ్ అక్కడి వరకు వెళ్తుంది. సో మనం ఇప్పుడు అక్కడ ఉందా సిటీ, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. పొంట డల్గాడా అనేది ఇటు సైడ్ ఉంది. సో లెట్స్ డ్రైవ్. కార్ అక్కడ పార్క్ చేసాం. సో ఇప్పుడు హోటల్కి వెళ్దాం. 2 hours later. హోటల్కి వచ్చి చాలాసేపు పడుకుండే, కొంచెం సన్సెట్ చూడడానికి బయటకు వెళ్దాం ఇప్పుడు. ఈ ప్లేస్ పేరు కపిలాస్, మనం ఉండే ఏరియా. అండ్ ఇది వ్యూ పాయింట్, దీని పేరు మిరాడోర్ ద బియాగా. దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. బేసికలీ ఒక సెల్ టవర్ లా ఉంది. సో క్లౌడీ రైట్ నౌ రా. అండ్ ఇక్కడ సన్సెట్ అవుతుంది, కానీ చాలా మబ్బులు ఉన్నాయి. అండ్ మార్నింగ్ మనం అక్కడ డ్రైవ్ చేసాము. అండ్ ఇక్కడ అంతా ఫార్మ్స్ అనమాట. ఈ కొండల క్లిఫ్స్ పైన అంతా ఇక్కడ ఫార్మ్స్లో చేశారు. ఎంత బాగుంది. సో రేపు మార్నింగ్ లేసి ఇంకో కొన్ని ప్లేసెస్కి వెళ్దాం. రేపు మళ్ళీ కలుద్దాం అయితే. How is the pool? Is it cold? I almost stepped into it. ఈరోజు వెళ్ళి మిగతా సైడ్ ఆఫ్ ద ఐలాండ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో రైట్ నౌ మనము ఐలాండ్ మధ్యలో ఉన్నాము. అండ్ ఇక్కడ ఉన్నాము అనమాట. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ చూడండి. అండ్ అది ఎండ్ ఆఫ్ ద ఐలాండ్. అండ్ ఇటు సైడ్ వస్తే ఇది ఇంకొక ఎండ్ అనమాట. సో ఐలాండ్ అంతా ఈ షేప్లో ఉంది. మనం ఇక్కడ ఉన్నాము. ఈ ఐలాండ్ కూల్ థింగ్ ఏంటి అంటే, ఇలా క్లిఫ్స్ పక్కన అంతా ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి, చాలా ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి. అండ్ ఈ వ్యూ పాయింట్ పేరు మిరాడోరో ది సాంటా ఏరియా. సో ఇలాంటి వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి ఐలాండ్ అంతా. 1400లో పోర్చుగీస్ ఈ ఐలాండ్ని పాపులేట్ చేసినప్పుడు, సో ఈ ఐలాండ్ మోస్ట్లీ ఫార్మింగ్ కోసము వాడారనమాట. షుగర్ కేన్ ప్లాంటేషన్స్ కోసము, టీ ప్లాంటేషన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక టీ ప్లాంటేషన్కి వెళ్తున్నాము. అది మొత్తం యూరోప్లోనే ఓన్లీ టీ ప్లాంటేషన్ అనమాట. చాలా పాపులర్ ఈ ప్లేస్కి. అజోరస్లో ఒక టీ ప్లాంటేషన్ ఉంది, అది యూరోప్లో. సో పోర్చుగల్ నుండి ఆల్మోస్ట్ ఈ ఐలాండ్ అనేది 1500 కిలోమీటర్స్ దూరం, అంటే ఆల్మోస్ట్ 1000 మైల్స్ దూరము. ఆల్మోస్ట్ అట్లాంటిక్ మధ్యలో ఉంటుంది. సో మనం ఇప్పుడు ఉన్నాము సా మిగెల్ ఐలాండ్. అలాంటివి 9 ఐలాండ్స్ ఉంటాయి అనమాట ఈ అజోరస్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో. అండ్ నౌ మనం ఇప్పుడు వచ్చాము ఒక టీ ప్లాంటేషన్కి. అండ్ ఈ టీ ప్లాంటేషన్ ఇట్స్ ద ఓన్లీ టీ ప్లాంటేషన్ ఇన్ యూరోప్. మెయిన్లాండ్ యూరోప్ నుండి ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది టెక్నికల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ యూరోప్. సో అందుకే ఇది యూరోప్స్ ఓన్లీ టీ ప్లాంటేషన్. అది లోపలికి వెళ్ళి ఈ ప్లేస్ చెక్ చేద్దాం ఇప్పుడు. టీ పౌడర్ చేసి ఇక్కడంతా ఎండబెట్టడానికి. మొత్తం టీ స్మెల్ వస్తుంది, చాయ్ వాసన. టీ లీవ్స్ అన్నీ డ్రై అయ్యి ఇలా వస్తున్నాయి. అండ్ ఇక్కడ అంతా టీ లీవ్స్, అంతా టీ ఇక్కడ అంతా డ్రై చేసి ఈ బ్యాగ్స్లో ఉన్నాయి. గ్రీన్ టీ Smells just like the factory. ఇది ఇక్కడ రాసింది చా వర్దే, అంటే చాయ్ గ్రీన్, అంటే ఇది గ్రీన్ టీ. సో పోర్చుగీస్ 1400లో ఏషియా నుండి బ్యాక్ వచ్చేటప్పుడు ఈ ఐలాండ్లో ఆగారనమాట. ఈ ఐలాండ్లో ఆగినప్పుడు ఇక్కడ టీ ప్లాంటేషన్స్ పెట్టారు. ఈ టీ ప్లాంటేషన్ పెట్టింది 1883లో. సో ఈ టీ ప్లాంటేషన్ అనేది 1883లో పెట్టారు. ఆల్మోస్ట్ 100 ఏళ్లకు పైగా అయిందనమాట. యూరోప్ వెదర్ కన్నా ఈ ఐలాండ్ వెదర్ చాలా బాగుంటుంది టీ ప్లాంటేషన్కి. ఇక్కడ ఉంది ఈ హైవే పక్కన. సో ఇదంతా టీ ప్లాంటేషన్. అండ్ రోడ్కి అటుపక్క కూడా అక్కడ దూరంలో చాలా వరకు టీ ప్లాంటేషన్లు ఉన్నాయి. సో ఇక్కడ అంతా టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ ఐ సే దిస్ ఇస్ సమ్వేర్ ఇన్ కేరళ ఆర్ అస్సాంలా అనుకుంటే నమ్మేవచ్చు. సో అలా ఉంది. సో ఈ టీ ప్లాంటేషన్ అనేది ఇలానే అలా పై వరకు వెళ్తే ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్ పైకి ఉంది అలా. సో ఇలా ఒక లూప్ ఉంది అనమాట. ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్దాము, అది ఇంకా బాగుంటుంది. నా ఎదురుగా ఉన్నది ఒక వాల్కానిక్ వ్యాలీ. అండ్ ఇదే ఆ వాల్కెనో. ఒకప్పుడు ఇలా ఉన్నది ఎక్స్ప్లోడ్ అయ్యి ఈ క్రేటర్ అంతా ఇలా కిందికి పోతుంది. అప్పుడు ఈ కల్డెరా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక లేక్ ఉందా, ఆ లేకే ఇది. అండ్ ఇక్కడ దీని దగ్గర నుంచి ఫ్యూమ్స్ వస్తాయి అనమాట, సల్ఫర్ ఫ్యూమ్స్. ఇదంతా లేక్. అండ్ దిస్ ఇస్ ద వాల్కానిక్ క్రేటర్ అండ్ దిస్ ఇస్ ద వాల్కానిక్ లేక్.
అండ్ అక్కడ కొంచెం జియోథర్మల్ యాక్టివిటీ ఇంకా ఉంది, అక్కడ నుంచి ఫ్యూమ్స్ వస్తాయి కింద. ఇట్స్ సిమిలర్ టు యెల్లో స్టోన్ ఐస్లాండ్ ఎలా ఉంటుంది అలానే. రైట్ మనం ఉన్నాం ఇప్పుడు ఫర్నాస్ ఏరియాలో. అండ్ ఇక్కడ ఒక పార్క్ వచ్చాము. అండ్ ఈ పార్క్లో ఫ్యూమ్స్ వస్తాయి అనమాట, వాల్కానిక్ ఫ్యూమ్స్. అండ్ ఇక్కడ పాపులర్ ఏంటి అంటే ఇదో చూసారా, సో ఇది ఒక డిష్ అనమాట, దీని పేరు కొసిడో ది ఫర్మాస్. సో ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గిన్నెలని భూమిలో పెట్టి 95 to 60 degrees Celsius హీట్లో కుక్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ 6 hours ఈ స్టూని కుక్ చేస్తారు. సో ఈ స్టూ ఇక్కడ చూడడానికి చాలా మంది వస్తారు అనమాట, అది భూమిలో నుండి తీస్తారు. అండ్ ఇక్కడ కొన్ని ఫర్నెసెస్ లాంటివి ఉంటాయి. ఆల్మోస్ట్ how many did they had 65. Yeah, there's like 65 holes. అక్కడ నుంచి సల్ఫర్ ఫ్యూమ్స్ అనేవి బయటకు వస్తాయి అనమాట. ఇక్కడ ఈ ఏరియాకి వస్తేనే వాసన అంతా ఇట్లా పంజెంట్ స్మెల్ వస్తుంది. There's a bunch of trees in the back, and it's said to be careful because some of the tree roots are touching the hot water. You can see all the steaming. ఇక్కడంతా స్టీమ్ వస్తుంది చూసారా, ఈ హాట్ వాటర్ పక్కనే ఈ చెట్లు అన్నీ ఉన్నాయి. సో వీటి రూట్స్ అన్నీ ఈ వేడి ఇంకా ఈ సల్ఫర్ ఫ్యూమ్స్కి టచ్ అవుతుండొచ్చు. You wanna go hot tubbing? ఇన్ దిస్ యు గోనా బర్న్. Hot springing? అండ్ ఇదే ఏరియాలో ఒక పాపులర్ ప్లేస్ ఉంది. అండ్ అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి అనమాట. హాట్ స్ప్రింగ్స్ వెళ్ళి మనం స్నానం చేయొచ్చు. సో భూమిలో నుండి వచ్చే వేడి వాటర్ని కొంచెం చల్లగా ఉన్న వాటర్లో మిక్స్ చేసి డిఫరెంట్ టెంపరేచర్ పూల్స్ ఉంటాయి, వాటిలో స్విమ్ చేయొచ్చు అనమాట. స్విమ్ కాదు, జస్ట్ బాత్ టబ్లో కూర్చున్నట్టు. సో ఇందాక వివర్ ఆన్ టాప్ ఆఫ్ దట్ హిల్, అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడ ఉండే అక్కడ నుంచి ఈ లేక్ని చూసాం అనమాట. సో ఈ వాల్కానిక్ లేక్ ఇది. అండ్ ఇక్కడ లేక్ పక్కన ఇక్కడ ఇంకొక హోల్, ఇట్లా వేడి వస్తుంది దాని నుంచి. అండ్ దిస్ ఆల్సో దిస్ సల్ఫర్ ఫ్యూమ్స్. సో ఈ లేక్ అంతా చాలా వరకు సల్ఫర్ ఫ్యూమ్స్ నిండిపోయి ఉండొచ్చు. సో చాలా ఏరియాస్లో ఇలా ఎల్లో కలర్ ఉందంటే ఇట్స్ సల్ఫర్. వాళ్ళ నుంచి పొగలు వస్తున్నాయి, అక్కడ నుంచి వస్తుంది ఒకటి. అండ్ ఇక్కడ అంతా ఉండొచ్చు, ఇదంతా కొంచెం నేను చెప్పులు వేసుకుని వచ్చాను, ఐ షుడ్ హావ్ వేర్ షూస్. అక్కడ నుంచి పొగలు వస్తున్నాయి. పెద్దది అవుతుంది అదంతా అక్కడ ఉందన్నమాట, అక్కడ ఫ్యూమ్స్ వస్తున్నాయి. సో ఈ ఐలాండ్లో 3 వాల్కెనోస్ ఉన్నాయి. అండ్ 3 వాల్కెనోస్ డార్మెంటే. కానీ ఈ వాల్కెనో ఫర్నాస్ వాల్కెనో ఏదైతుంది డార్మెంటే, కాకపోతే యాక్టివ్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా థర్మల్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఫ్యూమ్స్ ఏవైతే వస్తున్నాయి అవి. సో లావా అయితే ఏ వాల్కెనోలో రావట్లేదు. సో జస్ట్ ఈ థర్మల్ యాక్టివిటీ జరిగేవే ఉన్నాయన్నమాట. లేక్ ఇక్కడ ఉంది అండ్ ఈ భూమిలో నుండి పొగలు వస్తున్నాయి. మనుషులందరూ అక్కడ నడుస్తూ ఉన్నారు. సో ఇట్స్ లిటరలీ మీ కాళ్ళ కింద ఇలా మంటలు పొగ వస్తుంది అనమాట. నెవర్ సీన్ దిస్. రైట్ హియర్ ఒక హోల్ ఉంది, దాంట్లో ఫుడ్ స్టూ అనేది ఇంకా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, వాటిలో హోల్స్ ఫుడ్ బయటకు తీసారనుకుంటా. హోల్స్లో స్టూ పాట్స్ అనేవి పెట్టి ఒక 6 గంటలు అలా ఉంచుతారు. సో యూ కెన్ సీ అక్కడ బబుల్స్ వస్తున్నాయి దాని లోపల. యూషువల్లీ దిస్ బబుల్స్ ఇన్ దిస్. అండ్ ఈ ఏరియా అంతా ఇక్కడ ఈ స్టూ కుక్ చేసేవి ప్లేసెస్ ఉన్నాయి అనమాట. ఈ స్టూ కుక్ చేసేవి హోల్స్ ఉన్నాయి అనమాట, ఇక్కడ అన్ని పెట్టేవి. అండ్ ఇక్కడ చాలా వరకు యాక్టివిటీ అనేది ఇక్కడ ఉంది. ఇదంతా చాలా వేడి ఉండొచ్చు ఈ ఏరియా. దీంట్లో ఎక్కువ బబుల్స్ వస్తున్నాయి. దిస్ సీమ్ టు బి సూపర్ డేంజరస్. ఇక్కడ కూడా ఉంటున్నారు. లుక్ అట్ దాట్. ఇది సిమిలర్ ఐస్లాండ్లో ఎలా అవుతుంటారో అలానే ఉంది. ఐస్లాండ్ యెల్లో స్టోన్లో వాసన అయితే ఇట్లా పంజెంట్ వాసన వస్తుంది. సో ఇట్స్ ఆల్ సల్ఫర్. You know, they call this the Yellowstone of the Atlantic. Really? Yeah. That's pretty cool, huh? This is what was cooked on the volcanic fumes. 2 hours later. రైట్ నా అక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుంది ఆ దూరంలో, అక్కడికి వెళ్తున్నాము. ఆ టౌన్లో ఫెరీస్ ఉంటాయి అనమాట. సో మనం ఫెరీస్ తీసుకొని ఆ ఐలాండ్ వరకు వెళ్ళి అక్కడ స్విమ్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 4:30 అవుతుంది. సో విలేజ్కి వెళ్ళి చూడాలి ఫెరీస్ ఇంకా ఆపరేట్ అవుతున్నాయా లేదా. ఆపరేట్ అయితే వీ కెన్ గో టు దట్ ఐలాండ్, అక్కడ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళి కలుస్తాం. సో ఇక్కడ ఒక ఫెరీ సర్వీస్ ఉంది. సో వాళ్ళని అడిగాము ఐలాండ్కి వెళ్తామా లేదా అని. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇయర్ ఐలాండ్కి వెళ్ళొచ్చు, కాకపోతే అక్కడ స్విమ్ చేయలేము. కానీ అంత దూరం వెళ్ళి స్విమ్ చేయకుంటే ఎందుకని ఇంకెళ్ళట్లేదు. సో ఇయర్ క్లోజ్ అంట, ఎందుకంటే ఏదో కన్సర్వేషన్ కోసం అలా వదిలేశారు ఈ ఇయర్. అండ్ దేస్ అక్కడ ఒక చర్చ్ ఉంది. అండ్ ఇందాక అక్కడికి వెళ్ళామన్నమాట ఆ సిటీకి. అండ్ ఆ సిటీకి వెళ్ళి ఐలాండ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఐలాండ్ క్లోజ్డ్ ఉంది. అండ్ ఇది చూస్తే ఈ వ్యూ అంతా ఇట్స్ లైక్ ఈ చిన్న టౌన్ వ్యూ అనేది చూస్తుంటే
ఐస్లాండ్ లో విక్ అని ఒక చిన్న విలేజ్ ఉంటది, సేమ్ అలానే అనిపిస్తుంది. ఈ కొండలు అక్కడ అండ్ సముద్రము అండ్ చిన్న టౌన్. ఈ చర్చ్ పై నుంచి వ్యూస్ ఎంత క్రేజీగా ఉన్నాయి. అండ్ ఇది హైయెస్ట్ పాయింట్ అనుకుంటా మొత్తం. ఇక్కడ వెనకాల పెద్ద కొండలు ఉన్నాయి, కొద్ది ఇక్కడ ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ ఐలాండ్ లో చాలా ఆవులు ఉన్నాయి అన్నమాట, కొన్ని ఉన్నాయి. ఇట్స్ ఓకే. Did you know São Miguel is famous for its pineapples? Really? Yeah. Kind Ikkada- of like Hawaii. Yeah, kind of like Hawaii. Yeah, because it's also an island and volcanic. And the weather is pretty good. Always sunny. Maybe it gets colder in the winters, but right now in summer it's nice. And ikkada చాలా పైనాపిల్ ప్లాంటేషన్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని గ్రీన్ హౌస్లు ఉంటాయి, దాని లోపల పైనాపిల్స్ వేస్తారు. మీకు నార్మల్గా దొరికే పైనాపిల్స్ కన్నా ఇవి కొంచెం బెంతగా ఉంటాయి, కొంచెం చిన్నగా ఉండి చాలా తీయగా ఉంటాయి. Does the chicken think it's morning time? Yes, it's cute. I guess because the sun came out from the clouds. కోడిలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. కోళ్ళు Is it right here? Down there, just going to the water. Trying to go straight into the ocean. Scared me. Oh! రైట్ నౌ మనం ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాము. దీని పేరు థర్మాస్ ద ఫెరేరా. ఇక్కడ ఒక నేచురల్ పూల్స్ ఉంటాయి. సో అక్కడ థర్మల్ పూల్స్ ఉంటాయి అండ్ ఆ థర్మల్ పూల్స్ హాట్ వాటర్లో ఓషన్ వాటర్ అనేది మిక్స్ అవుతుంది. సో ఈ ప్లేస్ చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ అట్ సైడ్ సన్సెట్ అవుతుంది అండ్ ఇదంతా అట్లాంటిక్ ఓషన్. ఆ వాటర్ అనేది దీని లోపలికి వస్తుంది, పూల్ లోపలికి. వేవ్స్ ఎక్కువ ఉంటే వెళ్ళలేము, బట్ వెళ్ళైతే చూసాం ఎలా ఉందో లేదో. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ యూ కెన్ జంప్ ఇన్. అండ్ అదే ఆ పూల్, కొంచెం హాట్ వాటర్ ఉంటుంది అండ్ దెన్ యూ కెన్ ఆల్సో స్విమ్ దేర్. దిస్ ఈస్ ద స్పాట్. వాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, ఎంత క్లీన్గా ఉంది, అంత వేడిగా కూడా ఉంది. యా, చాలా చేపలు ఉండే దాంట్లో, చాలా ఫన్ ఉండే ఆ ప్లేస్. మరొక ప్లేస్లో మళ్ళీ కలుద్దాం.